మిత్రులందరికీ స్వాగతం. కార్తీక పురాణంలో 8వ అధ్యాయం హరినామ మహత్యం. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజుకు కార్తీక మహత్యాన్ని సంక్షిప్తంగా చెప్పిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజుకు ఒక సందేహం కలిగి, మహామహితాత్మ బ్రహ్మానందన, నాకొక గొప్ప సందేహం కలిగింది. ఆ సందేహ నివృత్తి కొరకు మిమ్ము ఆశ్రయిస్తున్నాను. నా సందేహం తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ దయ వల్ల సూక్ష్మ ధర్మానికి లక్షణం తెలుసుకోగలిగాను. అనేక పాపాలు చేయటంలో ఆసక్తి కలిగి వర్ణసంకరానికి తోడ్పడుతూ ఆచార విహీనులైన దురాత్ములు, పాపులు చేసే పాపాలు వేద శాస్త్రాలలో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వల్ల తొలగిపోతున్నాయి. తమకు సెలవీయగా విన్నాను. దుష్టబుద్ధి కలవాళ్ళు మహాపాపాలు చేస్తూ కొంచెం కూడా పుణ్యం చేసుకోనకుండా ఏ విధంగా విష్ణుపదాన్ని పొందగలరో బోధపడటం లేదు. స్వామి, ప్రాయశ్చిత్తం కూడా లేని వేర్వేరు తెగలకు చెందిన గొప్ప గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందటం సాధ్యమవుతుంది? మానవులు మితిలేని మహాపాపాలు చేసి దైవవశం వల్ల చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం ప్రాప్తిస్తుంది? మహావజ్ర పర్వతాన్ని గోటి కొనతో ఎవడు ఎగురవేయగలడు? ఏ విధంగా అల్పపుణ్య కార్యం వల్ల మహాపాపాలు సమసిపోతాయి? తానున్న ఇంటికి ఎవడైనా నిప్పు పెట్టమని చేస్తాడా? మండుతూ ఉన్న అగ్నిని దోసెడు నీళ్లతో ఆర్పడం సాధ్యమవుతుందా? నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కటం సాధ్యమవుతుందా? ఎవడైనా కొండ కొసకెక్కి అక్కడ నుండి జారిపడుతూ మధ్యలో తీగనొక దాన్ని పట్టుకొని కిందకు పడకుండా ఉండడం సాధ్యమవుతుందా? అదేవిధంగా అనేక పాపాలు చేసి స్వల్ప పుణ్యం కారణం వల్ల ఏ విధంగా పాపాల నుండి విముక్తి పొందటం సాధ్యమవుతుంది? ఇదంతా జరగని పనిగా భావన కలుగుతోంది. స్వామి, వినేవారికి ఇంపుగా ఉండే ఈ విషయాన్ని నాకు వివరించండి కోరుతున్నాను. కార్తీక, మాఘ, వైశాఖ మాసాలలో ఆచరించదగ్గ ధర్మ సూక్ష్మాలు కొన్ని దయతో నాకు బోధించారు. పెక్కు పాతకాల సహితం అల్ప పుణ్యం వల్ల జయం పొందుతాయని తమరు వాకృచ్చిన యశాన్ని నాకు వివరించండి అని జనక మహారాజు కోరాడు. వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో చిరునవ్వు మోముతో హరినామస్మరణ మహత్యాన్ని వివరించ ప్రారంభించారు. నాయన, చక్కని సందేహం నీకు కలిగినందులా ఆనందిస్తున్నాను. నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో పరికించాను. లెక్కకు మీరినన్ని ధర్మ సూక్ష్మాలు ఎన్నో వాటిలో గోచరించాయి. వాటన్నింటినీ నీకు వివరిస్తాను. ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహము అవసరం లేదు. రాజా, శాస్త్రాల్లో సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు వివరించబడి ఉన్నాయి. ఆయా గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని ధర్మం సూక్ష్మం ధర్మం అనబడుతుంది. మరికొన్ని తపస్సు, కర్మ అనేవాని రూపాలైన ప్రాయశ్చిత్తాలు. ఇవి రజోగుణాన్నిత్యాలై ఉండటం వల్ల పునర్జన్మకు హేతువులవుతాయి. వీటిని రాజసాలంటారు. కొన్ని ధర్మాలు ఫలితాన్ని ఇస్తాయి, లేకపోతే లేదు. అటువంటి ఫలరహితమైన ధర్మాన్ని తామసం అంటారు. కాబట్టి అటువంటి తామస ధర్మం ఆచరణ యోగ్యం కాదు. అందువల్లనే సూక్ష్మమై సాత్విక ధర్మాన్ని వివరించాను. కాలబలం వల్ల కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. యోగ్యం కాని దేశకాలాలలో అయోగ్యుడికి ఇచ్చిన దానం విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది. అది తామస ధర్మం అవుతుంది. కాలదేశాలు కనిపెట్టి ధర్మం చేసినట్లయితే అది అక్షయ ఫలితాన్ని ప్రసాదించి మోక్షానికి కారణమవుతుంది. ఈ విషయంలో ఏ విధమైన సందేహం పొందడానికి అవకాశం లేదు. కాబట్టి గొప్పదో చిన్నదో కాలాన్ని పరికించి ధర్మాన్ని ఆచరించాలి. అది కర్మ ప్రకారం తెలియనలవి కాదు. అది ఈ విధంగా ఉంటుందని ఎవరికీ తెలుసుకోవటం సాధ్యం కాదు. దేశకాల పరిజ్ఞానంతో చేసే ధర్మంతో దుర్లభాలైన సౌఖ్యాలు కలుగుతాయి. కాబట్టి జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ దేశకాలాన్ని బట్టి దైవానుకూలం వల్ల చేసే పుణ్యం తరగని ఫలితాన్నిస్తుంది. దీనికి సందేహం లేదు. కొండంత పెద్ద కట్టెల మోపును చేర్చి దానిలో గురువిందగించంత ప్రమాణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలో బూడిదైపోతుంది. ఇంతటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం పెట్టినట్లయితే ఆ చీకటి చెదిరిపోతుంది. చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లో
మునిగినప్పటికీ తర్వాత మంచినీటితో స్నానం చేయగానే ఆ బురదంతా ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఆ విధంగా దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొంచెమైనప్పటికీ అన్ని పాపాలు పరిహారమవుతాయి. ఓ రాజేంద్ర, నామ సంకీర్తన విష్ణు దహ్యంతే పాతకాహ. విష్ణునామం సంకీర్తనం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తనం చేయాలి. ఆ విధంగా చేయటం వల్ల గొప్ప వెదురు పొద నిప్పురవ్వకు బుగ్గి అయిపోయే విధంగా సకల పాపాలు బూడిదైపోతాయి. దీనికి ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను విను. పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. సత్యవ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్ని అనేక సార్థక నామధేయురాలు సహధర్మచారిణిగా ఉన్నది. ఆ దంపతులకు లేక కాలం మీరిన తరువాత ఆజామీరుడనే కొడుకు కలిగాడు. వాడు పూర్వకర్మ ప్రారబ్ధం వశం వల్ల దాసీ సంపర్క లోలుడై ఒక దాసీదాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాడా విధంగా పతితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ దాసీదానితో వేరొక చోట కాలం గడుపుతున్నాడు. కులంలో వెలివేయటం వల్ల వాడు మొండిగా తయారై సిగ్గు విడిచిపెట్టి ఆ దాసీవానితో కలిసి మాలవాడలో చేరాడు. అధమ స్త్రీ సహవాస దోషం వల్ల మధు మాంసాహారులలో ఆసక్తి పెంచుకున్నాడు. వాడు పశుపక్షి మృగాల్ని వేటాడుతూ వాని మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటూ దృష్ట మృగాలతో కూడిన ఒక అడవిలో దాసి దానితో కూడి తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఆ దాసి మద్ది చెట్టు మీద కనిపిస్తూ ఉన్న తేనెపట్టు చూసి దాని కొరక చెట్టునెక్కి చేయి జారి కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆజామిలుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి చివరకు తన ఇంటికి చేరుకున్నాడు. రూపంలో యవ్వనవతి అయి కూడి ఉన్న దాసీదానికి పుట్టిన తన కూతురినే మోహించి ఆమెతో విహరించటం ప్రారంభించాడు. దానికి అనేక మంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు. కానీ కడగొట్టువాడు మాత్రం బతికాడు. తన బంధువులంతా ఉరుగల్పటం వల్ల ఆజామీలుడు వాడికి నారాయణుడని పేరు పెట్టాడు. వాడిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. అడవికి వేటకు వెళ్ళినా, ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎటువంటి సమయంలోనైనా కొడుకును ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడం లేదు. వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు. కొంతకాలానికి ఆజామిళునకు అంత్యకాలం దాపురించింది. యమదూతలు అతని ప్రాణాలని తీసుకుని పోవడానికి వచ్చారు. వాళ్ళు ఎర్రని మీసాలు కలిగి లోష్టాయుధులైన ఆయుధాలు ధరించి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళని చూసి ఆజామిలుడు ఎంతో భయపడ్డాడు. తన కొడుకును ఉద్దేశించి, నారాయణ, నన్నెవరో కొట్టడానికి వస్తున్నారా, చూచావా అని గట్టిగా అరిచాడు. ఆ విధంగా మరణవేదన పొందుతూ దూరంగా ఆటలాడుకుంటూ ఉన్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండటం వల్ల ఆ హరినామ సంకీర్తన విని యమదూతలు భయపడి ముందుకు రావడానికి సాహసించలేకపోయారు. ఇంతలో మహా తేజో సమన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి అక్కడ నిలబడి ఉన్న యమభటుల్ని చూచి, ఇతడు మా అధీనుడు, వీనిని మీరు తాకే అర్హత లేదని వారించారు. ఆ విష్ణు భక్తులంతా పీతాంబరాలు ధరించి ఉన్నారు. తామర రేకుల వంటి పెద్ద నేత్రాలు, 4 చేతులు, చేతుల్లో శంఖ చక్రాయుధాలు కలిగి ఉన్నారు. వారి శిరస్సుల మీద ఉన్న కిరీటాలు చాలా తేజోవంతంగా ఉన్నాయి. వారిని చూచిన యమదూతలు, అయ్యా, మీరెవ్వరు? ఉపదేవతల, కిన్నెరుల, సిద్ధచారుణుల అని అడిగారు. విష్ణుదూతలు వాళ్ళకి బదులు చెప్పకుండా ఆజామిళుని విమానం మీద ఎక్కించుకొని బయలుదేరారు. కార్తీక పురాణంలోని 8వ అధ్యాయం 8వ అధ్యాయం సంపూర్ణం.